కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎవరిపైనా కేసులు పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లు, పోరాటాలు కొత్త కాదన్నారు. ఉత్త హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు హరీష్ రావు. గజ్వేల్లో కేసీఆర్ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని అంటున్నారు. మంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్నా ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా, అక్రమ కేసులు పెట్టినామా, అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మన కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, సాగునీళ్ళు ఎట్లు ఇవ్వాలి, రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది ఇలా మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి 15 రోజులు కాలే, కేసులే కేసులు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు, మా వర్గం తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంది ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు. మరి అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు. మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు.